ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానానికి కొన్ని వేల మంది అయితే గనుక వెళుతూ ఉన్నారు కదా! ప్రతిరోజు కొన్ని వేల మంది దర్శనం చేసుకుంటున్నారు. అక్కడ ఇప్పుడు భోజనం నాణ్యత ఎలా ఉంది? అలాగే తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం ఎలా ఉంది? శ్రీవారి లడ్డూ ప్రసాదం ఎలా ఉంది? తప్పకుండా అంటే వెళ్ళి వచ్చిన వారు తప్పకుండా వీడియో చూస్తే కామెంట్ చేయండి. నాణ్యత ప్రమాణాలు ఎలా ఉన్నాయి? గతంలో ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? అవకాశం ఉంటే దయచేసి కామెంట్ చేయండి. తిరుమల లడ్డూపై అయితే గనక గత 2 రోజులుగా ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. తిరుమల లడ్డూలో సిల్క్ దారం వచ్చిందంటూ చెప్పేసి సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. దీనిపై టీటీడీ దేవస్థానం కూడా క్లారిటీ ఇచ్చింది. అంటే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అయితే కనుక టీటీడీలో కల్తీ జరిగిందని భారీగా ఇవన్నీ కూడా కేసులు అవి కూడా నమోదయ్యాయి. అంతా కూడా పక్క జరుగుతుంది. అయితే తెలుగుదేశం పార్టీ హయాంలోకి వచ్చిన తర్వాత తిరుమల దేవస్థానానికి సంబంధించి భోజన విషయంలోనూ నాణ్యత పెరిగిందని చాలా మంది చెప్తూ ఉన్నారు. ఇప్పుడైతే కంప్లైంట్లు లేవు. అప్పట్లో అయితే భోజనం రైస్ అది కూడా బాగాలేదని చాలా కంప్లైంట్లు వచ్చాయి. ఇప్పుడైతే ఎటువంటి కంప్లైంట్ లేదని చెప్తున్నారు. అదేవిధంగా లడ్డు నాణ్యత కూడా పెరిగిందని చాలా మంది చెప్పడం జరిగింది. అయితే గత 2 రోజులుగా తిరుమల తిరుపతి లడ్డూలో అయితే కనుక సిల్క్ దారం వచ్చింది ఏంటని చెప్పేసి ఒక భక్తుడు ప్రశ్నించినట్టుగా వీడియో అయితే వైరల్ అవుతుంది. దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం క్లారిటీ ఇచ్చింది. శ్రీవారి లడ్డూలో దారం కనిపించిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీడియోపై తిరుమల తిరుపతి దేవస్థానం క్లారిటీ ఇచ్చింది. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందన్న టీటీడీ అలాంటి వాటికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశమే లేదంటూ స్పష్టం చేసింది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలను శ్రీ వైష్ణవ బ్రాహ్మణుల ఆధ్వర్యంలో పరిశుభ్రత ప్రమాణాలను పాటిస్తూ అత్యంత పవిత్రతతో భారీ స్థాయిలో తయారు చేసి భక్తులకు అందిస్తున్నట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. తిరుపతి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే ముడి పదార్థాలను అన్నింటినీ కూడా ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే ఇంగ్రీడియంట్ స్టాండింగ్ మిషన్ ద్వారా ప్రత్యేకంగా తనిఖీ చేస్తామంటూ టీటీడీ స్పష్టం చేసింది. తిరుమల లడ్డూకు వాడేటువంటి ఈ ముడి పదార్థాల అంశంలో అయితే గనక నాణ్యత పరిశుభ్రత అంశంలో ఖచ్చితంగా కఠినమైన ప్రమాణాలను పాటిస్తున్నామని, ఈ విధానంలో తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో ఎట్టి పరిస్థితుల్లో వేరే పదార్థాలు కలిసేందుకు అసలు అవకాశమే ఉండదంటూ తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది. శ్రీవారి భక్తులకు అందించే ప్రతి ప్రసాదం కూడా నాణ్యతగా ఉండేలా ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందని తెలిపింది. ఇది టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసేలాగా భక్తుల్లో అపోహ కలిగించేలా కొంతమంది కావాలని తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంపై నిర్ధారణ లేనిపోని వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారంటూ టీటీడీ పేర్కొంది. ఇది సరైన పద్ధతి కాదన్న టీటీడీ భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించొద్దంటూ స్పష్టం చేసింది, విజ్ఞప్తి చేసింది. ఇక ఎలాంటి వీడియోలను షేర్ చేయవద్దని, ఏదైనా మీకు గనక అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలంటూ టీటీడీ ఒక ప్రకటనలో కోరింది. శ్రీవారి ప్రసాదాల పవిత్రత, నాణ్యత, పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్టయితే స్పష్టం చేసింది.